అధ్యాయము 2 పరమ పావనమైన గౌతమి తీరాన పూర్వకాలాన అంగీరస మహర్షి ఆశ్రమముండేది. అచ్చోట వేదధర్ముడును ముని తపస్సు గావిస్తుండేవాడు. చాలామంది శిష్యులాయనకున్నారు. శిష్యులను పరీక్షింపకోరి ఆంగీరస మహాముని కాశీనగరాన కుష్ఠువ్యాధితో శిష్యులను తనకు సేవగావించమన్నాడు. అందరికన్నా ముందుకు వచ్చి దీపకుడను శిష్యుడు ఎన్ని బాధలు పెట్టినా గురునేత్రీకరణ శుద్ధిగా సేవించేవాడు. కుక్కి మంచాన కుష్ఠువ్యాధితో పడి ఉన్న గురుని సేవ ఎంతో కాలంగా వించాడు. అతని గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై ఎన్ని వరాలిస్తామన్నా కాదని నాకు నా గురు భక్తి తప్ప ఇంకేదీ వద్దని నిరాకరించాడు. వేదధర్ముడు ఆ దీపకుని ఎంతగానో మెచ్చుకొని తనంతటివానిగా సర్వవిద్యలు నేర్పివేశాడు. అందువలన ఏమనగా గురుభక్తికి మించినది ఏదీ లేదు అని సిద్ధుడు చెప్పాడు. ఆ కథ విన్న నామధారకుడు మహాత్మా, ఇంకా గురుభక్తులు చరిత్రలు ఇంకా తమరు వినిపించండి అని అడిగాడు. సిద్ధుడతని అభిలాషకు అనుగ్రహముతో ఆశీస్సులందించి మరలే ఈ విధంగా వివరింపసాగాడు. నాయనా, నిరాకారము నిర్గుణమైన పరబ్రహ్మమే ఈ సర్వసృష్టికి మూలం. ఆ బ్రహ్మము వలన త్రిగుణాలు ఉద్భవించాయి. ఆ త్రిగుణ తత్వములే త్రిమూర్తులు. ఈ ప్రకృతిలో గల ప్రతిపదార్థాలలో ఈ త్రిగుణతత్వాలు తప్పుకుంటాయి. సృష్టించినవాడు బ్రహ్మ, పెంచినవాడు విష్ణువు, లయం తనలోనికి చేసి కొన్నవాడు పరమేశ్వరుడు. ఇదంతా పరమాత్మ యొక్క తత్వంగా నీవు తెలుసుకో. అంబరీషుడను మహారాజు పూర్వకాలము ఏకాదశ వ్రతాన్ని తప్పకుండా ఆచరించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు దూర్వాస మహర్షి తన శిష్య సమేతంగా ఆ మహారాజు దగ్గరకు వచ్చాడు. మహారాజు ఏకాదశి ప్రాయణ చేయు సమయానికి వచ్చిన మహర్షిని చూసి భోజనం చేయమని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. నదిలో స్నానం గావించి వస్తానని ఎంతసేపటికీ తిరిగిరాలేదు మహర్షి. మహారాజు వ్రతభంగం కాకుండా తీర్థాన్ని సేవించాడు. అధ్యాయము 2 పరమ పావనమైన గౌతమి తీరాన పూర్వకాలాన అంగీరస మహర్షి ఆశ్రమముండేది. అచ్చోట వేదధర్ముడును